హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి డే 3 ఇన్ షిరిడి. ఇదే షిరిడి లాస్ట్ వీడియో. ఇంతటితో మా ట్రిప్ అయితే పూర్తవుతుంది. సో లాస్ట్ డే మేమైతే ఒక బయటకు వెళ్ళాము ట్రిప్కి. ఇంకా ట్రావెల్స్లోనే వెళ్ళాము. ఇంకా ఎక్కడికి ఏంటి అనేది మీకు కమింగ్ వీడియో చూస్తూ ఉంటే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే నాసిక్ దర్శనంలో చెప్పినట్టే పంచవటి, ముక్తిధామ్, త్రయంబకేశ్వర్ చూపిస్తారు. ఆ వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టాను. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి, కంపల్సరీ చూడండి. వాటి ఇంపార్టెన్స్ కూడా చెప్పాను దాంట్లో. నెక్స్ట్ ఇప్పుడైతే శనిసింగాపురంకి వెళ్తున్నాము. శనిసింగాపురం అనేది ఏంటి అంటే శనీశ్వరుడు ఉంటాడు అక్కడ. సో అక్కడ చాలా అంటే చాలామంది వెళ్ళి ఇట్లా శని ఉంది, ఇట్లా మీకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని అంటారు కదా. అలాంటప్పుడు నవగ్రహాల చుట్టూ శనీశ్వరుడిని పూజ చేస్తే తగ్గుతుంది అని అంటారు, నెగిటివిటీ. సో అందుకని చాలామంది ఆ పాజిటివ్ వైబ్ కోసం శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు. సో ఇదైతే మహారాష్ట్రలో ఒక విలేజ్లో ఉంటుంది. శనిసింగాపురం అనేది ఒక విలేజ్. ఆ విలేజ్లో ఆ దేవుడు ఉంటాడు. సో ఇదైతే చాలా బాగుంది. గుడి అయితే లోపల చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉంది. ఇంక ఇక్కడ చూస్తే ఆ పిల్లర్స్ ఇట్లా వరుసగా కట్టున్నారు. వ్యూ అయితే అసలు అదిరిపోతుంది. చాలామంది వచ్చున్నారు. ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ సాటర్డే రోజు చాలామంది పూజిస్తారు శనీశ్వరుడిని. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఆ దేవుడు గుడిలో ఉండడు. అక్కడ ఏంటి అంటే ఆ చుట్టుపక్కల ఉన్న షాప్స్ కానీ ఇల్లులు కానీ అన్నీ ఒక నమ్మకం అంట. డోర్స్ ఏమీ ఉండవంట. డోర్స్ లేకుండా ఉంటాయంట. డోర్స్ ఉండవు, పైన రూఫ్ ఉండదు. డోరు లేకుండా ఉంటాయంట. సో ఎందుకంటే శనీశ్వరుడు కాపాడుతాడు మమ్మల్ని అనే ఒక నమ్మకం అంట. సో అది ఎప్పటి నుంచో హిస్టారికల్గా ఉన్నది. సో ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ నవ్వు ఇప్పటికీ దేవుడికి ఏ రూము ఉండదు, ఏ డోరు ఉండదు. ఓపెన్ ప్లేస్లో ఓపెన్గా ఉంటాడు దేవుడు. మనకు ఎటు నుంచి చూసినా కనిపిస్తాడు దేవుడు. ఓపెన్ ప్లేస్లోనే ఉంటుంది. రూఫ్ కూడా ఉండదు. సో అట్లా ఉంటుంది. అండ్ అలానే అక్కడ 9 నవగ్రహాలు కూడా ఉంటాయి. సో ఆ 9 నవగ్రహాల చుట్టూ చాలామంది ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కనిపించేది ఆ పైనకి పెద్దగా ఉంది కదా, దాని చుట్టూ నవగ్రహాలు ఉన్నాయి. సో ఆ నవగ్రహాల చుట్టూ ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళందరూ అయితే ఇట్లా ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా అక్కడ భక్తులు. సో ఆ ప్రదక్షిణాలు చేసుకునేసి నెక్స్ట్ అయితే శనీశ్వరుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. ఈ శనీశ్వరుడికి ప్రతి సాటర్డే ఇట్లా ఆయిల్తో అభిషేకం చేస్తారు. ఇక్కడ స్పెషల్ అదే. పాలతో పెరుగు అట్లా, పాలు పెరుగు అభిషేకం కాదు, ఫుల్ ఆయిల్తోనే అభిషేకం చేస్తారు. అదే స్పెషాలిటీ ఇక్కడ. మీరు చూస్తే ఇదే అండి దేవుడు, శనీశ్వరుడు దేవుడు ఇదేను శనిసింగాపురంలో ఉంటుంది. ఏ రూఫ్ ఉండదు, ఏ డోర్ ఉండదు. ఇట్లా ఓపెన్గానే కనిపిస్తాడు దేవుడు మనం ఎటు నుంచి చూసినా. ఇక్కడ చాలామంది వచ్చి ఇట్లా ఉప్పు ప్యాకెట్స్, ఆయిల్ అవైతే ఇస్తూ ఉన్నారు. మనం ఆయిల్ అట్లా అభిషేకం చేయడానికి డైరెక్ట్గా మనల్ని అలో చేయరు కాబట్టి అక్కడ పెట్టుంటారు. మనం అక్కడ కొనుక్కొని వెళ్ళి అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు అభిషేకానికి మళ్ళీ యూజ్ చేసుకుంటారు. సో మేము వెళ్ళిన టైంకి కరెక్ట్గా అభిషేకం జరుగుతూ ఉంది. సో ఆయిల్ క్యాన్స్ అయితే 5 లీటర్స్ క్యాన్స్ అలా తెచ్చి కంటిన్యూగా అభిషేకం చేస్తూనే ఉన్నారు. ఒక 5 to 6 క్యాన్స్తో ఆ రోజు అభిషేకం చేశారు. మేము కంటిన్యూ అభిషేకం అయ్యేంత వరకు చూస్తూనే ఉన్నాము. అలా చాలా గ్రేట్గా మంచిగా ఉంది. అసలు ఆయిల్తో అభిషేకం చేయడం నేను ఫస్ట్ టైం అక్కడే చూడడం. ఇంకా అలా శనిసింగాపురాన్ని దర్శనం చేసుకొని మేమైతే ఇంకా షిరిడీకి రిటర్న్ వచ్చేసాము. ఇంక ఇక్కడ రాగానే మేమైతే దర్శనానికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇంకా షాపింగ్ అవి ఇవి ఉంటే సైడ్ అవి కూడా వీడియో తీద్దాము అన్నట్టు అట్లా కవర్ చేశాను. సో ఇక్కడైతే షిరిడీలో రోడ్స్ పైన ఇట్లా పెట్టేసి ఉంటారు. మనం షాపింగ్ చేయాలనుకుంటే అప్పుడే చేసేసుకోవచ్చు దర్శనానికి వెళ్ళినప్పుడే. సో పక్కనే ఉంటాయి, పెద్ద దూరం ఏమి ఉండవు. టెంపుల్కి బయటికి రాగానే పాసిబిలిటీ ఉంటుంది షాపింగ్కి. సో మేమైతే షాపింగ్ ఏం చేయలేదు. ఫస్ట్ దర్శనానికి వెళ్దాం ఫాస్ట్గా, మళ్ళీ లేట్ అయిపోద్దని గబగబా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ దర్శనం చేసి వచ్చాక షాపింగ్ చేసాం, కానీ నేనైతే అప్పుడు వీడియో తీయలేదు. ఇంకా అప్పటికే నైట్ అయిపోయింది. ఇంకా మేము త్వరగా వచ్చేయాలి అన్నట్టు రూమ్కి ఇంకా మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము. ఇంక ఎండకి అలసిపోయినట్టుందని ఇంకా త్వరగా దర్శనానికి వెళ్ళేసి కొంచెం అట్లా కొనుక్కొని అయితే వచ్చాము. ఇంకా తర్వాత ప్రసాదాలు అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ కొనుక్కొని అయితే ఇంకా వచ్చేసాము. ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా షాపింగ్ ఏరియా ఎట్లుంటుందో చూసేసేయండి.
అండ్ దర్శనానికి కూడా మనం ఫ్రీ దర్శనం ఉంటుంది, అమౌంట్ పే చేసి వెళ్ళే దర్శనం కూడా ఉంటుంది. ఫ్రీ దర్శనానికి మ్యాక్స్ టు మ్యాక్స్ 5 to 6 అవర్స్లో మనం దర్శనం అయిపోతుంది. ఈ మనీ పే చేసిన దర్శనం అయితే 1 hour కూడా పట్టదు, హాఫ్ అన్ అవర్లోనే చేసుకొని వచ్చేయచ్చు. సో మనం మనీ కట్టి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసేసుకోవచ్చు టికెట్. ఫ్రీ దర్శనానికి అయితే ఏ టికెట్స్ అవసరం లేదు, డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అండ్ షిరిడీలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అవన్నీ, అకామిడేషన్ ఎలా, అవి కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఎవరికైనా రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోతే అయితే ఆ వీడియోని చెక్అవుట్ చేసేయండి. ఇంకా అలానే దర్శనానికి కూడా ఎక్కడ బుక్ చేసుకోవాలనేది అవన్నీ వెబ్సైట్లోనే చూపించాను నేను, అవి కూడా వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. అండ్ ఇంకా అలా మేము దర్శనం చేసుకొని వచ్చేసాక కొన్ని అలా మంచి మంచి ప్లేసెస్ ఉన్న దాంట్లో కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకైతే రిటర్న్ రూమ్కి వచ్చేసాము. ఇంకా రూమ్కి రాగానే ఇంకా బయట అయితే మాకు అక్కడ ఆంధ్ర భవన్ అని కనిపించింది. సో ఆంధ్ర ఫుడ్ దొరికింది. ఇంకా మాకైతే మార్నింగ్ నుంచి బయట తింటూనే ఉన్నామని చెప్పి ఇంకా రైస్ తినాలా అని చెప్పి ఇంకా ఆంధ్ర హోటల్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాము. ఇంకెళ్ళి అలా రైస్ అవి తీసుకొని అయితే ఇంకా అలా మన ఆంధ్ర భోజనం లాగా ఉండింది. ఇంకా అలా తినేసి అయితే మేము ఆ రోజు కంప్లీట్ చేసాము. ఇంక ఇక్కడ చూస్తే వాళ్ళు అన్నం, అప్పడం, పెరుగు, కర్రీ అవన్నీ ఇచ్చారు. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా అలా అందరం అవైతే తీసుకొని అయితే కుమ్మేసాము. ఇంకా అలా కుమ్మేసి ఇంకా రూమ్కి వచ్చి అయితే పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే లేసి ఇంకా మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. షిరిడీ వదిలి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. కంటిన్యూగా 3 days షిరిడీలో ఉన్నాం అండ్ 2 days ట్రైన్లో జర్నీ అటు ఇటు అయిపోయింది. అలా 1 week ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్యామిలీతో. మేమైతే ఎప్పుడో నాకు తెలిసి అంతకుముందు షిరిడీకి వెళ్ళాం కానీ మా అన్న రాలేదు అప్పుడు, నేను మా మమ్మీ మా డాడీయే వెళ్ళాము. సో ఈసారి కంప్లీట్గా ఫ్యామిలీ నలుగురం వెళ్ళాము. ఇంకా అందుకని ఇంకా మా అన్నకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ షిరిడీ, మేమైతే సెకండ్ టైం ఎక్స్పీరియన్స్. అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే మా మమ్మీ అయితే చాలా అంటే చాలా బాబా భక్తురాలు. సో మా మమ్మీకి బాబా అంటే చాలా ఇష్టం. సో అందుకని బాబా బుక్స్ కూడా ఎక్కువ చదువుతూ ఉంటుంది, స్టోరీలు కూడా అన్నీ తెలుసు. సో అక్కడ నియర్ బై కొన్ని ఆశ్రమాలు అవి ఇవి కూడా ఉంటాయి. ఇట్లా బాబా బుక్స్ అవి చదివే వాళ్ళకి అవి బాగా తెలుసుంటాయి. ఇంకా సో అట్లా మా మమ్మీ చదువుతుంటుంది కాబట్టి అవి తెలుసు కాబట్టి అవి కూడా వెళ్ళి చూసాం మేము. ఇంకా అవన్నీ నేనేం వీడియో తీయలేదు, అది కామన్, ఇంకా అక్కడ ఉండే వాళ్ళు తెలిసిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో అట్లా మేము కొన్ని ఆశ్రమాలు, అవి శరత్ బాబా ఆశ్రమము, ఇక అవన్నీ ఉంటాయి, మాస్టర్ గారిది అట్లా ఆశ్రమాలు ఉంటాయి. సో అవన్నీ వెళ్ళి చూసాము. ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాము. అండ్ ఈ వీడియోస్ అన్నీ మీరు ఇక్కడ చూస్తే ఇది త్రివేణి సంగం. ఈ వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళంటే వెళ్ళి చూడండి. ఇది కూడా చాలా అంటే చాలా అద్భుతమైన ప్లేస్. అండ్ దీని స్పెషాలిటీ గురించి అన్నీ అయితే నేను ఆ వీడియోలో చెప్పాను. ఖచ్చితంగా ఆ వీడియోని అయితే వెళ్ళి చూడండి. ఇక్కడ జస్ట్ ఊరికే అట్లా గ్లిమ్స్ లాగా పెట్టాను అంతే. అండ్ ఇది కూడా త్రయంబకేశ్వరుడు స్పెషాలిటీ ఏంటి, ఎందుకు అంత పూజిస్తారు, అంత నమ్ముతారు త్రయంబకేశ్వర్ని, అంత ఫేమస్ ఎందుకు నాసిక్లో అది అనేది అన్నీ అయితే నేను వీడియోలో చెప్పాను. లింక్స్ అయితే అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాయి, వెళ్ళి అయితే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. మన ఛానల్లో ఉన్నాయి వీడియోస్ అన్నీ. ఇంకా మీకు ఏమన్నా యూస్ఫుల్ వీడియోస్ కావాలి అనుకుంటే, మీరేమన్నా షిరిడీ గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను నేను. సో ఇంకా ఏమన్నా మిస్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.